మిత్రులందరికీ శుభోదయం. తెలుగు పద్యం తెలుసుకుందాం, తెలుగు పద్యం నేర్చుకుందాం అనుకునేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యం లాంటి పద్యాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. ముందుగా పద్యము, దాని యొక్క భావము యథాతథంగా మీకోసం. జాతులందు మిగుల జాతి ఏదెక్కువో ఎరుక లేక తిరుగనేమి ఫలము, ఎరుక గలుగువాడ ఎచ్చైన కులజుడు విశ్వదాభిరామ వినురవేమ. జాతులందు మిగుల జాతి ఏదెక్కువో ఎరుక లేక తిరుగనేమి ఫలము, ఎరుక లేక గలుగువాడ ఎచ్చైన కులజుడు విశ్వదాభిరామ వినురవేమ. జాతులందు మిగుల జాతి ఏదెక్కువో ఎరుక లేక తిరుగనేమి ఫలము, ఎరుక గలుగువాడే ఎచ్చైన కులజుడు విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. జాతులలో ఇది ఎక్కువ, ఇది తక్కువ అని లేదు. జ్ఞానం లేని కులాలు వెతకడం నిష్ప్రయోజనం. జ్ఞానరహితుడు ఎందుకు కొరగాడు. జ్ఞానవంతుడే గొప్ప కులం కలవాడు. అనగా జ్ఞానమే అన్ని కులాలలోనూ గొప్పది అని ఈ పద్యం యొక్క యథాతథ భావం. ఇప్పుడు ఈ పద్యాన్ని, దాని యొక్క భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. ఈ ప్రపంచంలో పుట్టిన అన్ని జాతులలో ఇది ఎక్కువ, అది తక్కువ అని లేదు. ఎందుకంటే గ్రూపులు వేరైనప్పటికీ కూడా మన అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. అంటే మనమందరం ఈ ప్రపంచంలో సమానమే అనేటువంటి భావాన్ని కలిగించే జ్ఞానం అది. అందరి రక్తాలు ఎర్రగా ఉన్నప్పటికీ కూడా మన గ్రూపులు వేరు అని మనకి తెలియచేసేదే మనకు లభించిన జ్ఞానం. ఈ జ్ఞానం ప్రతి కులంలోనూ పుట్టిన ప్రతి మనిషిలోనూ ఉండి తీరాలి. అసలు ఏ కులంలో అయినా జ్ఞానం లేనటువంటి వ్యక్తి కనుక ఉంటే అటువంటి వాడు తమ కులంలో ఉన్నాడు అని చెప్పుకోవడమే నిష్ప్రయోజనం. జ్ఞానం లేనివాడు ఈ ప్రపంచానికి దేనికి పనికిరాడు అంటున్నారు మన వేమన. పుట్టిన వ్యక్తికి తన కులం ఏమిటో తెలియని అనాథ అయినప్పటికీ కూడా అతడు జ్ఞానవంతుడైతే మాత్రం ఈ సమాజం అతన్ని ఎంతో గౌరవిస్తుంది. సమాజానికి భయపడి అతని తల్లి అతనిని అనాథలా వదిలివేసి ఉండొచ్చు. కానీ అతను ఎప్పుడైతే జ్ఞానవంతుడయ్యాడో అతడు ఏ కులం వాడు అని ఈ సమాజం ప్రశ్నించదు. అతని జ్ఞానకాంతులు సమాజమంతటా వ్యాపిస్తాయి. అందుకే పుట్టిన వ్యక్తి ఏ కులానికి చెందినవాడైనా సరే, ఏ మతానికి చెందినవాడైనా సరే, అతనికి జ్ఞానం ఉందా లేదా అన్నదే ముఖ్యం. అంటే జ్ఞానమే అన్ని కులాలలోనూ గొప్పది అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న కుల పెద్దలు తమ పిల్లలను జ్ఞానవంతులుగా తయారయ్యే మార్గంలో నడిపించాలి. అందులకు అవసరమైనటువంటి జ్ఞానవంతులైన గురువుల ద్వారా రాబోయే తమ తరాలు కూడా జ్ఞానవంతులు అయ్యే విధంగా ఆచరణా కార్యక్రమం చేపట్టాలి. ఆ జ్ఞానం ఎలా ఉండాలి అంటే ఈ సమాజంలో అన్ని కులాల వారికి సమానమైన వెలుగును పంచేదిలా ఉండాలి. అప్పుడే అన్ని కులాల వారికి సమాజంలో ఒకే విధమైన న్యాయంతో బ్రతికేటువంటి అవకాశం లభిస్తుంది అని మనం అందరం గ్రహించాలి. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము, భావము మరొకసారి మీకోసం. జాతులందు మిగుల జాతి ఏదెక్కువో ఎరుక లేక తిరుగనేమి ఫలము, ఎరుక గలుగువాడే ఎచ్చైన కులజుడు విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. జాతులలో ఇది ఎక్కువ, ఇది తక్కువ అని లేదు. జ్ఞానం లేని కులాలు వెతకడం నిష్ప్రయోజనం. జ్ఞానరహితుడు ఎందుకు కొరగాడు. జ్ఞానవంతుడే గొప్ప కులం కలవాడు. అనగా జ్ఞానమే అన్ని కులాలలో కంటే కూడా గొప్పది అని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి మనిషి ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు అన్నది కాకుండా అతను ఎంత విజ్ఞానవంతుడు, అతని విజ్ఞానం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతోంది అన్నదే మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే ఈ పద్యాన్ని, భావాన్ని బాగా అర్థం చేసుకుని మీ మిత్రులకు, బంధువులకు అందరికీ షేర్ చేసి ఈ వీడియో కింద మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యాల నాటి శ్రీ వేమన గారి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.